ఈరోజు డొనాల్డ్ ట్రంప్ని కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కొన్ని ప్రశ్నలు వేశాయి. మదురో మాదిరిగానే పుతిన్ను కూడా ఎత్తుకొస్తారా, ఆ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అడిగినందుకు ట్రంప్ ఏం చెప్పాడంటే, పుతిన్తో నాకు చాలా మంచి స్నేహం ఉంది, నేను ఎన్నో యుద్ధాలు ఆపాను, కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోతున్నాను. ఈ యుద్ధం వల్ల కొన్ని వందల మంది చనిపోయారు, ఇంకా చనిపోతారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇంకా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ యొక్క యుద్ధాన్ని ఆపడానికి నేను విసిగిపోయాను. ఆయనతో నాకు మంచి సంబంధం ఉంది, నేనైతే అలా చెయ్యను అని ట్రంప్ అయితే చెప్పాడు. కానీ అలా చెయ్యాలంటే ఆ తర్వాత అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో ఇక దేవుడికే ఎరుక. అలా చెయ్యను అన్నంత మాత్రాన పుతిన్ మీద ఏదో జాలి పడేసి వదిలేసినట్లు కాదు. ఒకవేళ అలా చేస్తే మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వడమే కాకుండా ఇక రష్యా తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక ఆ తర్వాత ఇక రష్యా నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ అమెరికాను మాత్రం ఇక ఉంచదు. ఆ దాడిలో రష్యా నాశనం అయిపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా అమెరికా అనేది ఉండదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు దయా జాలి చూపించినట్లు మాట్లాడుతున్నాడు. కానీ తెలుసు అంటే ఇంటర్నేషనల్ మీడియా కాబట్టి అడుగుతుంది, ఒకవేళ మీరేమైనా అరెస్ట్ చేస్తారా అని. వాళ్ళకి ఏదైనా ఒక కాంట్రవర్సీ సమాధానం దొరుకుతుందేమో అని వాళ్ళు అలాగ అడుగుతుంటారు. ట్రంప్ ఏమొచ్చేసి ఇలా మాట్లాడుతున్నాడు, ఈ యుద్ధం ఆపితే కనుక ఇక నాకు నోబెల్ శాంతి బహుమతి తీసుకొచ్చి ఇవ్వాలి అన్న విధంగా ఉన్నాడు ఇప్పుడు. కానీ పుతిన్ అవకాశం ఇవ్వడం లేదు, ఎక్కడా ఇవ్వడం లేదు. అలాస్కాలో జరిగినటువంటి సమావేశం, ఆ తర్వాత జరిగినటువంటి భేటీ, తర్వాత క్యాన్సిల్ అయిపోయింది ఇంకో దగ్గర ఏదో. ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా చివరికి రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి ఇతర దేశాల మీద, అంటే భారత్, చైనా, బ్రెజిల్ లేదా ఇంకే దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలన్నింటిపైన సుంకాలు విధించిన పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.